సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అందరి ఇళ్లలో పిండి వంటలు పెద్ద ఎత్తున తయారు చేస్తారు. పట్టణాల్లో ఉన్నవారు సైతం తమ తమ సొంత ఊళ్లకు వెళ్లి అక్కడే పిండి వంటలు తయారు చేసుకుని ఇంటిలిపాది ఆస్వాదిస్తారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఈ మధ్య కాలంలో పిండి వంటలు తయారు చేయలేకపోతున్నారు. అలాంటి వారి కోసం రెడీమేడ్ పిండి వంటలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా పిండి వంటలు గుమగుమలాడుతున్నాయి. సంక్రాంతి అనగానే అందరి ఇళ్లలో తయారు చేసే ప్రధాన పిండి వంటకం చకినాలు. దాదాపు అందరి ఇళ్లలో ఇవి తయారవుతుంటాయి. అయితే ఇవి తయారు చేయడానికి చాలా సమయం తీసుకుంటాయి. పైగా ఓపిక చాలా అవసరం. నేటి యువతకి ఇవి చేయడం సరిగా రాదు కూడా. ఇళ్లలో ఉండే బామ్మలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, పెద్ద వయసు వారు వీటిని తయారు చేస్తారు. ఇక చకినాలతో పాటు మురుకులు, అప్పాలు ఇలా రకరకాల పిండి వంటలు చేయడం ఈ పండగ ఆనవాయితీ. గత వారం రోజులుగా జిల్లాల్లో ఏ ఇంట్లో చూసినా మహిళలంతా చకినాలు, నువ్వుల లడ్డూల తయారీ పనిలో ఉన్నారు. పక్కింటి వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. సంక్రాంతి స్పెషల్ అరిసెలు, నువ్వులుండలు, సున్నుండలు, చకినాలు, అప్పాలు, చెగోలు, బొబ్బట్లు, గజ్జలు, జాబర్స్ ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తారు. రెగ్యులర్ పల్లెటూళ్ళల్లో ఇళ్లలో వేసుకుంటారు కానీ సిటీలో ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తారు. జాబర్స్ ఐటమ్ బాగుంటాయని మంచిగా వస్తారు గిరాకీ. రకరకాల కారణాలతో ఈ మధ్య కాలంలో పిండి వంటలు తయారు చేయలేకపోతున్నారు చాలా మంది. అలాంటి వారి కోసం రెడీమేడ్ పిండి వంటలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలో పదుల సంఖ్యలో ఇలా పండుగ సీజన్ ఫుడ్ దొరికే వ్యాపారాలు వెలిశాయి. అలాగే జిల్లాల్లోని చాలా చోట్ల రెడీమేడ్ పిండి వంటలు తయారు చేసే షాప్స్ వెలిశాయి. ఈ దుకాణాల్లో చకినాలు, మురుకులు, చెక్కలు, నువ్వుల లడ్డూలు, అప్పాలతో పాటు గవ్వలు, బూరెలు, అరిసెలు ఇలా రకరకాల స్వీట్స్ కూడా తయారు చేసి అమ్ముతున్నారు. సంక్రాంతి పండుగ రోజుల్లోనే కాదు, ప్రతిరోజు వీటిని తయారు చేస్తున్నారు. వీటి తయారీ ఇప్పుడు ప్రధాన వ్యాపారంగా మారింది. ఏ ఐటెం కొనాలన్నా కిలో 320 రూపాయలకే దొరుకుతున్నాయి. వ్యాపారస్తులకు మంచి ఆదాయం లభిస్తోంది. ఈ వ్యాపారం ద్వారా మరో 8 నుంచి 10 మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. మా దగ్గర సంక్రాంతి స్పెషల్ వచ్చేసి అరిసెలు, సున్నుండలు, నువ్వులుండలు, అరిసెలు, సకినాలు, కారం సకినాలు, తెల్ల సకినాలు ఉంటాయి. చెవోడీలు, అప్పాలు మరియు ఆర్డర్ పైన చేసి ఇవ్వగలుగుతాం. పల్లెటూళ్ళలో ఏంటంటే ఇళ్లలో చేరుకుంటారు కాబట్టి ఇక్కడ సిటీలో జాబర్స్ చేసుకోలేక మాకు ఆర్డర్ ఇచ్చేసి చేయించుకుంటారు. లండన్, అమెరికా, హైదరాబాద్ అందరి కామారెడ్డిలలో టీచర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఆర్డర్ ఇచ్చి చేయించుకోగలుగుతారు. కస్టమర్లకు సైతం తక్కువ ధరలకే కావాల్సిన పిండి వంటలు దొరుకుతున్నాయి. పైగా అన్ని వంటకాలు చాలా టేస్ట్ గా కూడా ఉంటాయంటున్నారు కస్టమర్లు. ఇక్కడ తయారయ్యే పిండి వంటలు దేశ విదేశాలకు కూడా ఎగుమతవుతున్నాయి. సంక్రాంతి పండగ, సమ్మక్క సారలమ్మ జాతర ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయాయి. పండగ అంటే ఇళ్లలో వంటకాలలో ముఖ్యంగా చికెన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ దాటి పరుగులు పెడుతూ ఉండటం నాన్ వెజ్ ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది. సంక్రాంతికి చుట్టాలు, కుటుంబ సభ్యులతో విందు భోజనాలు చేస్తాం. అక్కడ నాన్ వెజ్ వంటకాలలో ముఖ్యంగా చికెన్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ ఈసారి సంక్రాంతికి ముందు నుంచే చికెన్ ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ కిలో ధర 320 నుంచి 350 రూపాయల వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే తొలిసారిగా చికెన్ ధర 350 దాటిందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో స్కిన్లెస్ చికెన్ కిలో 200కే లభించేది. స్కిన్ తో కూడిన చికెన్ కిలో 140గా ఉండేది. కానీ ఇప్పుడు స్కిన్ తో కూడిన చికెన్ కూడా 300 దాకా అమ్ముతున్నారు. ఇక లైవ్ బర్డ్ కిలో ధర గతంలో 140 ఉంటే ప్రస్తుతం 200 రూపాయలకు చేరింది. దీంతో సామాన్యులు కోడికూరతో భోజనం చేయాలంటేనే భయపడుతున్నారు. చికెన్ రేటు టూ మచ్ పెరగడం వల్ల 350, 320 కిలో అంటారు. ఇంటికి చాలా చుట్టాలు వచ్చేసారు ఒకటేసారి. సంక్రాంతి సందర్భంగా చికెన్ కొందామంటే రేటు ఆకాశాన్ని అంటుకున్నాయి. 320 కిలో అనేసరికి కిలో తీసుకునే చికెన్ అర్ధ కిలో తీసుకోవాల్సి వస్తుంది. ఇక గుడ్లతోనే సరిపెట్టుకుంటుంది ఈసారి సంక్రాంతి. సమ్మక్క సారక్క జాతర వల్ల చికెన్ రేటు బాగా పెరిగిపోయింది. మొత్తం రేటు బాగా పెంచేస్తుంది. ప్రజలు ఏమంటారు అంటే చికెన్ 320 రూపాయలు అమ్మసరికి 2 కిలోలు తీసుకునే వాళ్ళు కిలోనే తీసుకుంటారు. అట్లా గిరాకీలు సుతం బాగా డల్ అయిపోయినాయి. అట్లా చికెన్ ఇంత ఎందుకు పెరిగింది రేటు అట్లా అని చెప్పేసి మమ్మల్ని అడుగుతారు గిరాకీ వచ్చిన వాళ్ళు. అందుకని చెప్పేసి గిరాకీ బాగా డౌన్ అలా అయిపోయింది. గతంలో ఆదివారం వస్తే చికెన్ షాప్ల ముందు పెద్ద ఎత్తున క్యూలు కనిపించేవి. కానీ ఇప్పుడు పెరిగిన ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. ధరలు పెరిగిపోవడంతో పండుగ మెనూలో చికెన్ తీసేయాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి పండుగతో పాటు సమ్మక్క సారలమ్మ జాతర కారణంగా డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలాఖరులో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో లక్షలాది కోళ్లను మొక్కులుగా చెల్లించుకుంటారు భక్తులు. మేడారంతో పాటు స్థానికంగా జరిగే వందలాది జాతరలలో సమ్మక్క సారలమ్మలకు ఎదురుకోళ్ల పేరుతో కోళ్లను మొక్కి నైవేద్యంగా వండి పెడుతుంటారు. ఇంకోవైపు సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ రోజున ప్రతి ఇంట్లో చికెన్ ముక్కలతో కూర వండి తీరాల్సిందే. ఇలా 2 సందర్భాల్లోనూ కోడి కూరకు డిమాండ్ పెరగడంతో రేట్లు అమాంతం పెరిగిపోయాయి. రానున్న వారంలో డిమాండ్ ఇంకా పెరిగితే చికెన్ ధరలు 400 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. సామాన్య రోజుల లెక్క తక్కువ రేట్లు ఉంటేనే ఎక్కువ సేలింగ్ అయ్యేది. ఇప్పుడు రేట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలనేది తక్కువ మంది మెంబర్స్ వచ్చి జరుగుతుంది. వాళ్ళు ఈ భోగి సంక్రాంతి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా కొంచెం తగ్గిస్తే మంచుకుండు, కానీ అది దానికి అనేది 300-350 రూపాయలు పెంచుడు, వాళ్ళు పెంచితే మేము పెంచుడు. సామాన్య ప్రజలకు ఎక్కువ శాతం ఎవరికి తక్కువ రేట్లో వచ్చడం లేదు. ఈ చలికి వాతావరణంతో కోళ్ళ మోటాలిటీ పెరిగి కోళ్ళు చనిపోయి ఎదుగుదల లేక అదొకటి. తర్వాత ఈ సమ్మక్క సారక్క జాతరకు బాగా అవసరాలు ఉంటాయి కాబట్టి కోళ్ళ. తర్వాత ఈ 31 డిసెంబర్ ఎలక్షన్స్, ఇప్పుడున్న సంక్రాంతి హాలిడేస్కు పిల్లలకు చికెన్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అనుకున్నంత డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేదు కాబట్టి రేటు పెరిగింది. ఆ రేటుతోని చికెన్ సెంటర్లలో గిరాకీలు కూడా తగ్గినాయి. సామాన్యానికి అందకుండా రేట్ అయిపోయింది. మరోవైపు చికెన్ కున్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు అధిక లాభాలకు అమ్ముతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. స్టాక్ దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించడం, తక్కువ నాణ్యత గల మాంసాన్ని అధిక ధరలకు విక్రయించడం వంటివి చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధరల పెరుగుదల వెనుక అసలు కారణాలు ఎంతైనా మధ్యలో వినియోగదారుడే నష్టపోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు పౌల్ట్రీ రైతులకు మాత్రం దక్కేది అంతంతే. బయట మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పెరిగినా అదే స్థాయిలో లాభం రైతులకు అందడం లేదని వారు చెబుతున్నారు. మధ్యవర్తులు, రవాణా ఖర్చులు, ఇంటిగ్రేషన్ మోడల్ కారణంగా ఫార్మర్ చేతికి వచ్చే ధర పరిమితంగానే ఉంటోందని వాపోతున్నారు. రైతులకు కోడి పిల్ల 16 రూపాయలు, 8 రూపాయలు, 12 రూపాయలు, 20 రూపాయలు, 22 రూపాయలు వస్తుండే. ఇప్పుడు 50 నుంచి 60 రూపాయలు ఉన్నది పిల్ల ధర. రైతులు భయపడి రైతులు కూడా కోళ్ళు వేస్తలేరు, పిల్లలు వేస్తలేరు, పెంచుతలేరు. మళ్ళీ మా కోళ్ళు వచ్చేసరికి ధర ఉంటుందో ఉండదో అన్నట్టు భయంకి పెంచుతలేరు. దాని ద్వారా ఈ కంపెనీలు వాళ్ళు ఒక రకంగా యూజ్ చేసుకొని వీళ్ళే మొత్తం సిండికేట్ అయ్యి రేట్లంతా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళే మొత్తం లాభపడుతారు. రైతులు కానీ చికెన్ సెంటర్ వాళ్ళు లాభపడతలేరు, కస్టమర్లు కూడా ఇబ్బంది పడుతారు, ప్రజలు కూడా ఇబ్బంది పడుతారు. మొత్తానికి ఈసారి సంక్రాంతి పండుగకు చికెన్ కూర సామాన్యులకు కలగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ధరలు తగ్గకపోతే పండగ మెనూలో మార్పులు తప్పవని వినియోగదారులు అంటున్నారు. విద్యుత్ సమస్యలతో ఎన్నో ఏళ్లుగా పడుతున్న కష్టాలు త్వరలోనే దూరం కానున్నాయి. 10 ఏళ్ల పాలనలో విద్యుత్ ఖర్చు బారెడున్నా సౌకర్యం శూన్యంగా ఉండేది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా కష్టాలను ఒక్కోదాన్ని అధిగమించేందుకు కేబినెట్ కృషి చేస్తోంది. విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణంతో శాశ్వత సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపెట్టబోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నారు. అశ్వరావుపేట పరిధిలో అచ్యుతాపురం, తిరుమలకుంట, పరకాల, గండి, కావడిగుంపు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఒక సబ్స్టేషన్, పాల్వంచ పరిధిలోని పాండురంగాపురం, కొత్తగూడెం ఐడీఓసీ, టేకులపల్లి మండలం ముత్యాలంపాడు పరిధిలో ఒక సబ్స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. సబ్స్టేషన్ల నిర్మాణంపై అలసత్వం వహించడంతో గతంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమయ్యేవి. వాటిని అధిగమించడానికి ఇందిరమ్మ సర్కార్ అడుగు ముందుకు వేసింది. సబ్స్టేషన్ల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. కరెంటు లేక ఎంతో మంది వినియోగదారులు ఇబ్బంది పడిన సందర్భాలు మనం చూసాం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించడం అనేది చాలా శుభదాయకరం. మరి అదేవిధంగా కొండారెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఆ అటవీ ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్న నేపథ్యంలో అవన్నీ వారి కష్టాలను గమనించి వర్గ పరిధిలో ఏవైతే శంకుస్థాపనలు అయినాయో వీటన్నిటికీ కూడా చాలా శరవేగంగా నిధులు ఏర్పాటు చేయడం, మరి అంతే వేగంగా పనులు కూడా జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. త్వరలోనే ఇవన్నీ కూడా ప్రారంభించి త్వరలోనే మన రైతుల కష్టాలు, కరెంటు వినియోగ కష్టాలు కూడా చాలా మందికి తీరే విధంగా ప్రభుత్వం పనిచేయడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం. విద్యుత్ సబ్స్టేషన్లకు ప్రభుత్వం సుమారు 40 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ఒక్కో సబ్స్టేషన్కు 2 నుంచి 2.5 కోట్ల రూపాయల వరకు నిధులు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ నిర్మాణ పనులు మరికొద్ది నెలల్లో పూర్తి కానున్నాయి. మా డౌన్ ఏరియాలో ఎన్నో ఏళ్ళగా కరెంట్ లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు. చీకట్లో వెళ్ళాలంటే పావులు కానీ ఇలా ఇతరవంటి వచ్చి కరిసే సంఘటనలు చాలా ఉన్నాయి. అదేవిధంగా రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సకాలంలో కరెంట్ లేకపోవటం,
లేకపోతే ఇతర చేయాలంటే రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ గ్రహించిన మన అశ్వారావుపేట నియోజకవర్గం జారే ఆదినారాయణ గారు, మన ఎమ్మెల్యే గారు పై లెవెల్కి తీసుకెళ్లడం జరిగింది. దాంతో ఆ యొక్క కష్టాన్ని కూడా గుర్తించిన డిప్యూటీ సీఎం గారు అశ్వారావుపేట మండలం, దమ్మపేట మండలంలో 5 సబ్స్టేషన్లు ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఆ పనులు కూడా చాలా వేగవంతంగా అయ్యాలని జారే ఆదినారాయణ గారు కృషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 14 సబ్స్టేషన్లు మంజూరయ్యాయి. చిరునోముల, బ్రాహ్మణపల్లి, రెమిడిచెర్ల, వెంకటగిరి, పాకబండ, అన్నారుగూడెం, లింగాల, మాటూరులలో పనులు ప్రారంభమయ్యాయి. అనంతనగర్లోని సబ్స్టేషన్ పూర్తయింది. తరుణిహాట్, కామంచికల్లో భూసేకరణ సమస్యతో తాత్కాలికంగా పనులు ప్రారంభం కాలేదు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ కేంద్రంలో గృహ అవసరాలు, వ్యవసాయ రంగానికి కొద్ది నెలల్లోనే కరెంటు కష్టాలు తీరి మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. వీటి నిర్మాణాలతో ముఖ్యంగా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొని ఉన్న లో వోల్టేజ్ సమస్యకు చెక్ పడనుంది. అలాగే వ్యవసాయ రంగానికి ఈ ప్రాజెక్టు ద్వారా మెరుగైన విద్యుత్ సరఫరా కానుంది. మేజర్గా 5 సబ్స్టేషన్లు వచ్చేసి కావిడిగుండాల, తిరుమలకుంట, అశ్వాపేట 2, అదేవిధంగా పార్కలగండి. ఈ 5 సబ్స్టేషన్స్ మనకు రన్నింగ్లో ఉన్నాయి ప్రజెంట్. ఇవన్నీ కూడా ఒక 3-4 నెలల్లో తీసుకొచ్చేసి ఏదైతే మన లోడ్స్ ఫ్యూచర్లో మీట్ కావడం కోసం కానీ, ఆల్రెడీ ఉన్న లో వోల్టేజెస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ వీటన్నిటి ద్వారా మనకు ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఇవన్నీ కలిపి కూడా మనకు దాదాపు అంటే 30 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. వీళ్ళంతవరకు 3-4 నెలల్లో ఇవన్నీ కంప్లీట్ చేసేసి మన అశ్వాపేట కాన్స్టిట్యున్సీ అయినటువంటి అశ్వాపేట మండలము మరియు దమ్మపేట మండలాల్లో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా మున్ముందు చూడడానికి చర్యలు తీసుకుంటున్నాం. 5 చోట్ల సబ్స్టేషన్ల నిర్మాణాలు ప్రారంభం కాగా అవి వివిధ దశలో ఉన్నాయి. పనులను మరింత వేగవంతం చేసేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. రానున్న 3 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసేలా పనులు చేస్తున్నారు. సుదీర్ఘకాల సమస్య మరికొద్ది రోజుల్లో తీరనుండడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు తమ గెలుపు కోసం అనేక హామీలను ఇచ్చారు. గెలిచిన వెంటనే మాటలకే పరిమితం కాకుండా చేతలతో చేసి చూపించారు సూర్యాపేట జిల్లా రామన్నగూడెం సర్పంచ్. ఏడాదిగా నిరుపయోగంగా ఉన్న చెలిమ బావిని సొంత ఖర్చులతో శుభ్రం చేయించి గ్రామానికి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించారు. ఇక ఇప్పుడు ఆ బావి అద్భుతమైన తాగునీటి కొలనుగా మారింది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో సుమారు 3,000 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ ప్రజల తాగునీటి అవసరాలకు ఏళ్లుగా ఆధారంగా ఉన్నది ఈ చెలిమ బావే. ఏడాది కాలంగా ఈ బావిలోకి మురుగునీరు చేరడంతో నాచు వ్యర్థాలతో నిండిపోయింది. దుర్వాసన రావడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గ్రామస్తులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఇది గమనించిన మొన్నటి సర్పంచ్ అభ్యర్థి గెలిచిన వెంటనే ఈ చెలిమ బావిని శుద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చాడు. మిషన్ భగీరథ నీరు 3 రోజులకోసారి మాత్రమే రావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదికాక ట్యాంకుకు నీళ్లు ఎక్కించే బోరు మోటారు కాలిపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రామన్నగూడెం సర్పంచ్గా కర్నాటి వెంకన్న గెలిచారు. గెలిచిన వారం రోజుల్లోనే చెలిమబావి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం వెంకన్న శ్రీకారం చుట్టారు. జేసీబీని తెప్పించి మురుగునీరు బావిలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. నూతనంగా వచ్చిన మా సర్పంచ్ గారికి ధన్యవాదాలు. ఆయన వచ్చిన తర్వాతనే మాకు ఈ బావి కొంచెం నీట్గా చేసి దాన్ని ఏం నీటి ప్రాబ్లం లేకుండా చేసి మా గ్రామానికి అందించడానికి ఆయన ముందుకొచ్చారు. ఆయన ఒక హామీ ఇచ్చారు మాకు, ఆ నీటి సమస్య లేకుండా చూస్తాను. దానివల్ల మా గ్రామానికి చాలా సంతోషం, మాకిన చాలా సంతోషంగా ఉంది. దీంతో మాకు నీటి కొరత తీరిందని మేము భావిస్తున్నాం. ఊరి అందరికీ చాలా ఇబ్బంది జరుగుతుండేది. గత 10 ఏళ్ల పాలనలో వాళ్ళు మంచినీరు అందించలేకపోయారు. మేము ఇప్పుడు మా సర్పంచ్ వచ్చినాక దాన్ని అమలు చేయాలని పట్టుబట్టి మేము ఈ కార్యక్రమము చేయడం జరిగింది. నీటి సమస్య ముఖ్యంగా మా గెలిచిన సర్పంచ్ ఇచ్చిన హామీ ప్రకారం గెలిచిన నెక్స్ట్ డే నుంచే ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 5 days అయింది. చాలా ఖర్చుతో కూడుకున్నదని లాస్ట్ అన్నారు, కానీ ఇప్పుడు ఖర్చు తక్కువతోనే చేయడం జరిగింది. బావిలోని దుర్వాసన నీటిని మోటార్ల ద్వారా పూర్తిగా తొలగించి శుభ్రం చేయించారు. తాగునీటి భద్రత కోసం క్లోరినేషన్ కూడా చేయించారు. ట్యాంకుకు నీళ్లు ఎక్కించే బోరుకు కొత్త మోటారు బిగించారు. ఈ మొత్తం పనులకు సొంత డబ్బు ఖర్చు చేసి గ్రామస్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు వెంకన్న. నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ బావిని మొత్తము శుద్ధి చేయడం కోసము ఆ బావిలోకి వచ్చే మురుగునీటిని పక్కకు మళ్లించడం జరిగింది. చాలా ఇబ్బంది పడ్డారు. జాయింట్ కలెక్టర్ కూడా వచ్చి చూసి
ఇది పక్కకు పెట్టండి, దీన్ని వాడడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పారు. కానీ నేను దానికి ప్రత్యేక ప్లాన్ ద్వారానే దీన్ని నేను సాధించగలిగిన. ఈ ఏవైతే ఎన్నికల్లో ఇచ్చినో తాగునీటి సమస్య పరిష్కారం ఈ రెండింటిని తీర్చడం వల్ల నా జీవితంలో ఎంతో ఆనందం పొందుతున్నా. చెలిమెబావిని పూర్తిగా వినియోగంలోకి తెచ్చి గ్రామానికి తాగునీటి ఊరటనిచ్చారు కొత్త సర్పంచ్. గెలిచిందే తడవుగా పాలనలో మార్పు ఎలా ఉండాలో వెంకన్న చూపించారని సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు గ్రామస్తులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఒకవైపు పిండి వంటలు గుమగుమలు, మరోపక్క గాలిపటాల ఆటలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. గత కొద్ది సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం గాలిపటాలు ఎగరేయటానికి జనం ఆసక్తి కనబరుస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా గాలిపటాల దుకాణాలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. పట్టణాలు పల్లెలున్న తేడా లేకుండా పతంగుల దుకాణాలు వెలిశాయి. రకరకాల రంగులు, డిజైన్లు, సైజుల్లో గాలిపటాలు అందుబాటులోకి వచ్చాయి. దారంతో పాటు పలుచోట్ల మాంజాల కొనుగోలు కూడా సాగుతున్నాయి. గతంతో పోల్చితే గాలిపటాలు ఎగిరేయడానికి జనం ఆసక్తి చూపడంతో ప్రస్తుతం పతంగుల దుకాణాల వద్ద సందడి వాతావరణం కనబడుతుంది. మా దగ్గర ఎలాంటి చైనా కైట్స్ అమ్మబడవు, చైనా మాదులు అమ్మబడము. మా దగ్గర నార్మల్ దారాలతోని నార్మల్ పతంగులు, పేపర్ కైట్స్ అన్ని రకాల కైట్స్ అమ్మబడును. సంక్రాంతి సంబరంగా పిల్లలు పెద్దలు అందరూ జాగ్రత్తలు పాటించాలి. ఆ బిల్డింగ్స్ పైన వైర్లు, కరెంటు వైర్లు ఉంటే జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాలి, కేర్ఫుల్గా ఉండాలని చెప్పి కోరుతున్నాము. మరోపక్క చైనా మాంజా అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా దొడ్డిదారిన చైనా మాంజా అమ్మకాలు చేస్తున్నారు వ్యాపారులు. ఇటీవల ఒక బాలుడికి మాంజాదారంతో గొంతు తెగి 20 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మాంజా విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. గాలిపటాలమ్మే దుకాణాల వద్ద విస్తృత సోదాలు చేసి చైనా మాంజా అమ్ముతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. సంక్రాంతి పండుగలో ఈ చైనా మాంజా వాడడం నిషేధం. ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు పాస్ ఆన్ చేయగలరు. మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే టౌన్ 2లో పోస్ట్ ఆఫీస్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. ఎవరైతే చైనా మాంజాతో ఎవరికైనా దెబ్బ తగిలితే చైనా మాంజా ఉపయోగించిన వాళ్ళని, అమ్మిన వాళ్ళ మీద కల్పబుల్ హోమిసైడ్ 10 ఏళ్ల శిక్ష ఉన్న కేసు పెట్టడం జరుగుతుంది. మన గురించి, మన యొక్క పర్యావరణం గురించి ఆలోచిస్తూ ఇటువంటి నిషేధిత వస్తువులు ఎవరు వాడకుండా ఉండాల్సి కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లాలో గాలిపటాల సందడి కనబడుతుంది. మరోపక్క తెల్లని దారంతో పతంగులు ఎగిరేయాలని సూచిస్తున్నారు పోలీసులు. చైనా మాంజా వల్ల పలువురు ఆసుపత్రి పాలవడంతో వాటిని వాడొద్దని ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఇక మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేవే పండుగలని చెప్పారు ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరు కూడా బంధుమిత్రులతో పండుగను సంతోషంగా జరుపుకోవాలని చెప్పారు. కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ చక్కగా క్లీన్ చేసి పరిశుభ్రత, ఎక్కడైతే హాస్పిటల్ అంటేనే ప్రతి ఒక్కరు భయపడుతూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు సార్ మేము ప్రైవేట్ హాస్పిటల్ చాలా మంది అంటున్నారు. కానీ ఈ మధ్య చాలా మటుకు 89% నాకు ఫోన్ వచ్చినా సార్ గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పండి సార్, మేము గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తున్నాను చెప్తున్నందుకు మీ అందరికీ అందరూ బాగుండాలి, మనము బాగుండాలి అని శానిటేషన్ డిపార్ట్మెంట్ ఆలోచించి ఇలానే హాస్పిటల్ ఇలాంటి చేయాలని కోరుకుంటూ హాస్పిటల్ పేషెంట్ వచ్చినా కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా డాక్టర్ తీసుకొని అప్పుడప్పుడు చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తున్నాయి, డాక్టర్ దగ్గరికి తీసుకపోవట్లేదని అందరూ కూడా సిబ్బంది మంచిగా పనిచేసి మంచి డాక్టర్లు ఉన్నారు మన దగ్గర. అన్ని డిపార్ట్మెంట్లకు హెచ్ఓడీలు ఉన్నారు. కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించి ఏ పేషెంట్ వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలా పనిచేస్తున్నారు. అందరూ కూడా పనిచేయాలా, మంచి పనిచేసి హాస్పిటల్ మంచి పేరు తేవాలని మనసారా కోరుకుంటూ గజ్జెల్లాగుల సవ్వడులు, డమరుక నాదాలు, ఒగ్గుగోలిదరువు, శివసత్తుల పూనకాలతో ఐనవోలు జాతర ప్రాంగణం దద్దరిల్లిపోతుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం పట్టే ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు భక్తులు పోటెత్తనున్నారు. సంక్రాంతితో మొదలై 3 నెలల పాటు జరిగే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలలో కోరమీసాల మల్లన్నకు బోనాలు, పట్నం ముగ్గులతో మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీ. సంక్రాంతి సందర్భంగా జరిగే ఐనవోలు జాతర ప్రత్యేకతలపై స్పెషల్ స్టోరీ.
గల్లు గల్లున గజ్జల మోత, నుదుటిన బండారి బొట్టు, పట్నాల సందడి, శివసత్తుల పూనకాలు, గజ్జల లాగులు వేసుకున్నటువంటి స్వామివారికి వచ్చే భక్తులు. ఇది ఐనవోలు మల్లన్న జానపదుల జాతర విశేషాలు. ప్రతి ఏడాది కూడా సంక్రాంతి నుంచి మొదలు ఉగాది వరకు 3 నెలల పాటు ఈ జాతర నిర్వహిస్తారు. ఎక్కడెక్కడ ఉన్నా కానీ మల్లన్న చెంతకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్న తర్వాతే మరేదైనా శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ఈ ఏడాది మహాజాతరకు సంబంధించినటువంటి మేడారం ఉండడంతో మల్లన్నకు చింతకు వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు ఎక్కువ అవుతుందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. మల్లన్న జాతర కోసం ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయో తెలుసుకుందాం. వందల ఏళ్ల నుంచి సాంప్రదాయంగా వస్తున్న జానపద జాతర గ్రామమే హనుమకొండ జిల్లాలోని ఐనవోలు. ఆలయంలోకి అడుగుపెట్టగానే అష్టోత్తర స్తంభాలతో, కాకతీయ శిల్పకళా తోరణాలతో విశేషంగా ఆకర్షిస్తూ స్వాగతం పలుకుతుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయానికి విశిష్ట ప్రాశస్త్యం ఉంది. అందుకే మొక్కులు తీర్చుకుని స్వామివారిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు భోగి పండుగ నుంచి ప్రారంభమై అత్యంత వైభవంగా జరుగుతాయి. ఉగాది వరకు ఇవి కొనసాగనున్నాయి. ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న క్షేత్రం ఐనవోలు మల్లన్న ఆలయం. ఇక్కడ గొల్లకేతమ్మ, బలజి మేడలమ్మల సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామి రూపం ఎంతో అపురూపం. కాకతీయుల శిల్పకళ చాతుర్యం నుంచి స్వామికి జరిగే ఉత్సవాల వరకు ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే. ఈ ఆలయంలో స్వామి మల్లన్న, మల్లికార్జున స్వామి, ఖండేర్రాయుడు అనే నామాలతో పూజలు అందుకుంటున్నాడు. ఓరుగల్లు రాజధానిగా పరిపాలన సాగించిన కాకతీయులు ఐనవోలు గ్రామంలో శిలలతో అబ్బురపరిచేలా మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి సాంప్రదాయబద్ధంగా పట్నాలు వేసి బోనాలు చెల్లించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటాము. అప్పట్లో ఆయుధాలు భద్రపరిచేందుకు ఈ నిర్మాణాలు చేపట్టారనే కథనం కూడా ప్రచారంలో ఉంది. 10 అడుగుల ఎత్తులో దేవేరుల సమేతంగా కొలువుదీరిన మల్లన్న రూపం, ఆలయ ప్రాంగణంలోని అష్టోత్తర స్తంభాలు, విశాల మండపాలు, రాతి ప్రాకారాలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి. కాకతీయుల పరిపాలనలో అయ్యన్న దేవుడు మంత్రిగా ఉన్న కాలంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. అయ్యన్న దేవుడి పేరు మీదుగానే ఈ ఊరికి అయ్యన్నవోలు అనే పేరు వచ్చిందని, అది కాలక్రమేణా ఐనవోలుగా మార్పు చెందిందని చెబుతారు. అలాగే ఐనవోలు ఆలయం ఏరియల్ వ్యూలో రథాన్ని పోలి ఉంటుంది. పట్నం వేసుకుంటే బాగుంటారు, పిల్లలు మీరు అందరు బాగుంటారు. ప్రతొకసారికి జాతరకు వాయిలోని మల్లన్న కోరిల వలన పట్నం వేస్తే బండారుతోని బాగుంటుంది. బండారుతో మీకు అంతా ఏది కోరిన కోరికలు నిలబెడతాయి. ఏ దానికైనా మంచితనం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్ని సత్యాలు ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుని కోరుకుంటే ఇటువంటి పట్నాలు వేపిస్తాం. ఏ శుభకార్యం జరగాలన్నా ముందు ఐనవోలు మల్లన్నకు మొక్కులు ముట్ట చెప్పాలన్నది ఇక్కడి ప్రజల ఆనవాయితీ. ఈ ఆలయానికి వచ్చే భక్తులు బొట్టుగా పసుపును ధరిస్తున్నారు. పసుపును స్వామివారి పూజకు సమర్పించి ఆ పసుపునే నుదుటన ధరిస్తామని భక్తులు చెబుతుంటారు. శైవక్షేత్రమైనటువంటి శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలు 14, 15, 16 అనగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల నుండి ఉగాది వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ స్వామివారికి జానపదుల జాతర అంటారు. ఇది జానపదుల జాతర అని ఎందుకు అన్నారు అంటే ఇక్కడ స్వామివారికి దర్శనం కన్నా, అభిషేకం కన్నా పట్నాలు, బోనాలు చెల్లించుటకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇది జానపదుల జాతరగా పేరుగాంచింది. ఇక్కడ స్వామివారిని ఖండేర్రాయుడు అంటారు. శివ శివ నిను తలుస్తును ఉయ్యాలో, శివుడా నిను కొలుస్తును ఉయ్యాలో అంటూ సాగే శివశక్తుల పూనకాలతో, గజ్జలకు సవ్వడులు నేర్పుతూ డోలు వాయిద్యాల మధ్య సాగే ఒగ్గు పూజారుల ఆటపాటలతో జాతర భక్తి పారవస్యంగా మారుతుంది. ఐనవోలు మల్లన్న జాతర అంటే నింగి నేల సంబరమే కనిపిస్తుంది. జాతర మొత్తం పటాలు, బోనాలు, ఒగ్గు కథలతో మొక్కులు తీర్చుకుంటున్న భక్తులే కనిపిస్తారు. సంతానం లేనివారు కొబ్బరికాయతో ముడుపు కడుతుంటారు. ఒగ్గు పూజారులతో పట్నాలు వేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. వారి వారి ఆచారం ప్రకారం మల్లన్నను స్తుతిస్తుంటారు. బోనం, తలనీలాలు సమర్పిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఒకప్పుడు దివిటి వెలుగుల మధ్య మల్లన్న ఆలయం చుట్టూ ఎడ్ల బండ్లతోటి ప్రదక్షిణ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు విద్యుత్ దీప కాంతుల మధ్య ఈ బండ్ల ప్రదర్శన అనేది సంక్రాంతి పండుగ జాతరలో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఐనవోలు మల్లన్న ఆలయం చుట్టూ తిరుగుతూ మొక్కులు చెల్లించుకోవడం ఈ జాతరకు ఉన్నటువంటి స్పెషాలిటీ. కాకతీయుల కాలం నుండే ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులు ఆలయ బాధ్యతలు చూసుకునేవారు. 1969 సంవత్సరంలో ఆలయ నిర్వహణను స్వచ్ఛందంగా దేవాదాయ శాఖకు అప్పగించారు. అప్పటి నుంచి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ వంశం వాళ్ళు ఎడ్ల బండ్లతో ఆలయ ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతి రోజు ఐనవోలు జాతరలో పెద్ద బండి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మకర సంక్రాంతి రోజు పెద్ద బండిని అలంకరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి
ఉత్సవాలను ప్రారంభించడం పరిపాటి. ఏడాది సంక్రాంతి రోజున తిరిగే పెద్ద బండిని చూడ్డానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. అదేవిధంగా పూర్వం నుంచి నిర్వహిస్తున్నటువంటి పెద్ద బండి షిడే రథం అని మేము మార్నేని వంశస్థులము నిర్వహిస్తున్నటువంటి పెద్ద బండి కార్యక్రమం కూడా ఈసారి 15వ తారీఖు నాడు సంక్రాంతి రోజు వచ్చింది. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా ఈ దేవాలయం చుట్టూ తిరగడము అనేక సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఆనవాయితీని తిరిగి కొనసాగించే విధంగా ఇప్పటికి కూడా అందరూ సహకరిస్తున్నారు మార్నేని బంధువులు. మేడారం మహాజాతర ఉన్న నేపథ్యంలో ఈసారి భక్తుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పోలీస్, రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ, పంచాయతీ శాఖ జాతరలో కీలకంగా పనిచేస్తాయి. చూసారుగా ఐనవోలు మల్లన్న జాతర విశిష్టత. 3 నెలల పాటు జరిగే జాతర కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మల్లన్న జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఈసారి జాతర పైన ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి. మేడారం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 28 నుంచి గిరిజన కుంభమేళా జరగనుంది. మేడారం జాతరకు సంబంధించిన వెబ్సైట్తో పాటు వాట్సాప్ చాట్ బాట్ను కూడా రిలీజ్ చేసింది సర్కార్. ఇక మేడారం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్ ద్వారా అన్ని వివరాలు తెలుసుకోవచ్చునని చెప్పింది. వెబ్సైట్లో రూట్ మ్యాప్తో పాటు ట్రాఫిక్కి సంబంధించిన వివరాలను కూడా ప్రతి నిమిషం అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఇక టాయిలెట్స్ లొకేషన్, మెడికల్ క్యాంప్, హెల్ప్ డెస్క్ వివరాలు కూడా ఈ వెబ్సైట్లో రూపొందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైన ఆశలు పెంచి కనీసం ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాత్రం 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారంలో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు మంత్రి. ఇక దుబ్బాకలో కాంగ్రెస్ జోష్ కనిపిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని దీన్ని బలోపరిచే బాధ్యత నా పైన ఉంది. నేను ఈ బాధ్యత తీసుకొని మొదలు అందరు ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇదే కోరినాను. మీరు విభేదాలు పక్కకు పెట్టండి, మనం పార్టీని స్ట్రాంగ్ చేసే అవసరం ఉన్నది. ఇది ఒక కాంగ్రెస్ కంచుకోట. అసలు దీన్ని మళ్ళా కాంగ్రెస్కి మళ్ళా మంచి రోజులు తీసుకురావాలని చెప్పి ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతుంది. లీడర్షిప్ ఒక చేతిలో ఉండాలి. ఆ లీడర్షిప్పే ముందుకు మన పార్టీకి తీసుకువెళ్తుంది. మీరు తొందరగా నిర్ణయించమని చెప్పి వారికి కోరడం జరిగింది. పాపం వారు 24 గంటలనే వారు ఆర్డర్స్ ఇష్యూ చేసినారు. అంటే ఎందుకు సంతోషంగా ఉందంటే ఈ జోష్ ఏదైతే ఉండేనో, నేను వచ్చినప్పుడు ఈ జోష్ కనబడలేదు. ఈ జోష్ ఇప్పుడు మళ్ళీ మనకు కనబడుతుంది. మనమందరం కూడా కలిసి పనిచేసినప్పుడు, ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ది ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చాలా మంచి స్కీమ్స్ కూడా అమలు చేస్తుంది. మీరు చూస్తున్నారు ఈ 6 గ్యారెంటీలు. ఎక్కడ పోయినా కానీ అందరు కూడా ఇదే చెప్తున్నారు. 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది. మళ్ళొకసారి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఆశ చూపించి ఓట్లు వేయించుకున్నారు. కానీ ప్రజల కళ ఏదైతే ఉందో, ఆశ ఏదైతే ఉందో, మా సొంత ఇల్లు కావాలని చెప్పి దాని గురించి మర్చిపోయినారు. కేసీఆర్ 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కానీ ప్రజల గురించి ఈ ఇల్లు కట్టించాలి, మేము వారికి బాధ్యత మాట ఇచ్చినాము అని చెప్పి వారు మర్చిపోవడం జరిగింది. సో ఇది ఈ కళ ఏదైతే ఉన్నదో, ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో మా సొంత ఇంటి కళ, ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వము మంచి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈరోజు మనము 10 కోట్ల రూపాయలు అంటే 50 లక్షలు ఒక్కొక్క మున్సిపాలిటీలో అంటే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. నేను మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడేటప్పుడు చర్చించినప్పుడు నేను వారికి ఇదే చెప్పినాను. త్వరలోనే మన అర్హతలు ఎవరైతే విడో పెన్షన్స్
ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా ఎదురు చూస్తున్నారో త్వరలోనే ఈ పెన్షన్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పించడం జరుగుతుంది. రేషన్ కార్డ్స్తో పాటు మీ అందరు చూసినారు సన్న బియ్యం, ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది, దందా చేసుకునేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సో 15 కోట్లు మన దుబ్బాక్ మున్సిపాలిటీకి రావడం జరిగింది. 55 సర్పంచులు మనం గెలవడం జరిగింది. అయితే మన నెక్స్ట్ టార్గెట్ ఏముండాలి? దుబ్బాక్ మున్సిపాలిటీ గెలవాలా లేదా? మన సోదరులు, మన రిలేటివ్స్ అందరు కూడా దుబ్బాక్లో ఉంటారు. మీరు కూడా వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేసి మన కాంగ్రెస్ పార్టీని ఈసారి గెలిపించుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారక్క జాతరకు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించేందుకు బారులు తీరారు. అమ్మవారి నామస్మరణతో ఆలయం మారుమోగింది. ఇక భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఓవైపు సంక్రాంతి పండగ వాతావరణం, మరోవైపు మేడారం జాతర శోభతో వేములవాడలోని ఆలయాలు భక్తులతో కలకలలాడుతున్నాయి. సంక్రాంతికి ఊర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారు కాగజ్ నగర్ పోలీసులు. విలువైన వస్తువులు, నగదు, బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. పొరుగువారికి గాని, సమీప బంధువులకు గాని ప్రయాణ వివరాలు తెలియజేయాలని అన్నారు. ఇక స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇస్తే అదనపు భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పారు. చైనా మాంజా అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. కాగజ్ నగర్ టౌన్ పోలీసుల విజ్ఞప్తి. కాగజ్ నగర్ పట్టణ ప్రజలకు కాగజ్ నగర్ పట్టణ పోలీసుల ముఖ్య సూచన: సంక్రాంతి సెలవుల సందర్భంగా ఊరికి లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తగిన భద్రతా జాగ్రత్తలు పాటించాలి. ఇళ్లకు తాళం వేసి వెళ్లేవారు ప్రయాణ వివరాలను కాగజ్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి. విలువైన నగదు, బంగారం ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలి. పొరుగువారికి లేదా బంధువులకు మీ ప్రయాణ వివరాలు తెలియజేయాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే డైల్ 100కు లేదా కాగజ్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి. సంక్రాంతి పండుగను సురక్షితంగా, ఆనందంగా జరుపుకుందాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. మాతా శిశు సంక్షేమ కేంద్రంలో ఓపీ, స్కానింగ్, వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. చికిత్సల కోసం హాస్పిటల్కి వచ్చిన రోగులతో మాట్లాడారు కలెక్టర్. ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ సిబ్బందికి సూచించారు కలెక్టర్. ఇక హాస్పిటల్ లోపల, బయట ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచాలని, డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు కలెక్టర్ చంద్రశేఖర్. కొత్తకొండ వీరభద్ర స్వామివారి ఆశీస్సులతో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. స్వామివారి దయతో అగ్రరాజ్యాల్లో భారత్ను చేర్చాలన్న ప్రధాని మోదీ ప్రయత్నాలు ఫలించాలన్నారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి. స్వామివారికి గుమ్మడికాయ మొక్కు చెల్లించుకున్నారు. సమాజానికి, దేశానికి, ప్రజలకు ద్రోహం చేసేవారికి గుణపాఠం చెప్పే దేవుడు వీరభద్ర స్వామి అని కొనియాడారు. ఇక వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. దేశానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ, దేశానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ, ఇతరుల నాశనం కోరుకునే వాళ్ళు కానీ, వాళ్ళందరినీ సంహరించి దానికి గుణపాఠం చెప్పేటువంటి వ్యక్తి దేవుడు ఆ వీరభద్ర స్వామి. లేకుంటే వాళ్ళని కూడా మార్చి వాళ్ళకు మంచి ఆలోచన కల్పించినటువంటి
దేవుడు వీరభద్రస్వామి. అందుకే వీరభద్రస్వామి వారి దేవాలయానికి వచ్చినప్పుడు ఒక మంచి మనసుతో, నిండు మనసుతో అందరి క్షేమం కోరి అందరు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకున్నప్పుడే ఆ తండ్రి మనకు ఆశీర్వాదం ఇస్తాడనే విశ్వాసం, నమ్మకం భక్తులకు ఉంది. కాబట్టి మన ఈ జిల్లా సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి. ఎలాంటి చెడు లేకుండా, ఎలాంటి శత్రుత్వం లేకుండా, స్వార్థాన్ని వీడి ఓరుకోరు కలిసిమెలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం, తద్వారా ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకున్నాడో 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి, అగ్రరాజ్యాల్లో భారతదేశాన్ని చేర్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారికి శక్తిని, సామర్థ్యాన్ని అందించాలని చెప్పి వారి ఆలోచన విషయంలో దేశ ప్రజలంతా, ప్రతి భారతీయుడు వారికి అండగా ఉండి ఆ సంకల్పాన్ని కూడా తీసుకొని ఒక అభివృద్ధి చెందిన భారత్గా, ఒక శక్తివంతమైన భారత్గా నెలకొల్పే విషయంలో అందరూ జాగృతమై అందరూ సహకరించాలని చెప్పి, ఆ ఆశీర్వాదాన్ని ఆ స్వామి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరు కూడా ఇవాళ కేవలము ఈ ప్రాంతానికి సంబంధించిన దేవుడే కాదు, దేవాలయం కాదు. కొత్తకొండ దేవాలయం అంటే తెలంగాణ, ఆంధ్రతో పాటు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా, ఈ ఉత్సవాల సందర్భంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది. చాలామంది ఎదురుస్తూ ఉంటారు, ఎప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తాయి, ఎప్పుడు వార్షికోత్సవాలు వస్తాయి, ఎప్పుడు ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారు ఆ సమయంలో కొలువై ఉంటాడు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి ఒక సెంటిమెంట్గా ప్రజల్లో పాటు ఉంది. కాబట్టి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారితో విజయవాడ హైవే మొత్తం రద్దీగా మారింది. కేతపల్లి మండలం కొర్లపహడ్ టోల్ ప్లాజా దగ్గర 4వ రోజు వాహనాల రద్దీ కొనసాగుతోంది. ప్రతి 3 సెకండ్లకు ఒక వాహనం వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు టోల్ ప్లాజా సిబ్బంది. ఇక జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. రోడ్డు పక్కన వాహనాలు ఆపకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో అడవి పందుల దాడి నుంచి పంటను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు కంది రైతులు. తలంహడుగు మండలం బరంపురంలో చేతికొచ్చిన కంది పంటను ధ్వంసం చేస్తున్నాయని వాపోతున్నారు రైతులు. ముఖ్యంగా అడవి పందులు కంది పంట సాళ్ల మధ్యలో చేరి కంది చెట్లను ధ్వంసం చేస్తున్నాయంటున్నారు రైతులు. రాత్రి పగలు తేడా లేకుండా పంటను ధ్వంసం చేస్తున్నాయన్నారు. తీవ్ర చలిలో సైతం రాత్రిపూట పంటను కాపాడుకోవాల్సి వస్తుందంటున్నారు. ఇనుప కంచెలను కూడా సబ్సిడీతో అందించాలని కోరుతున్నారు రైతులు. 6 ఎకరాలు పవరి సాపు దింగాన చేస్తున్నాయి. తెల్లందాక వండంగా సాడీలు నింపుకొని పోతున్నాయి. దినంలో తిప్పలు పెడుతున్నాయి సార్. బాగా మాకు జాలీలు బీలీలు ఇస్తే మన సబ్సిడీ గవర్నమెంట్ ఆదుకుంటే మేము బతుకుతాం. రైతులు చలికి బాగా తిప్పలు పెడుతున్నాయి. నిద్ర లేక, తిండి లేక బాగా దింగాన చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే వినోద్. క్యాంప్ ఆఫీసులో వ్యవసాయ యంత్రీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పనిముట్లు, యంత్రాలను పంపిణీ చేశారు. తాండూరు మండలంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన సదస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. With a good faith, confidence and reality of your acceptable norm. ఇది నేను ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నా ఆ యంగర్ జనరేషన్కు రావాలా మెసేజ్ అని. ఎప్పుడన్నా నా స్పీచ్లో నేను ఏం మాట్లాడినా ఇంగ్లీష్లో 2-3 ముక్కలు నేను కంపల్సరీగా మాట్లాడతాను. మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ, సెల్ఫ్ మెచ్యూరిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నో ఫైటింగ్, నో షౌటింగ్, నో ఆరోగెన్స్, నో పొగరు, నో ఆరోగెన్స్ ఆన్ ద వెహికల్. ఎందుకంటే బండి ఎవరికి ఫ్రెండ్ కాదు. అదే సేఫ్టీయే, అదే కంట్రోల్ చేసుకోవాలి. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన మా భాస్కర్ గారికి ఆయన ఇచ్చిన ముద్దు పాటలు మీరు దయచేసి సోషల్ మీడియాలో మొత్తం సర్క్యులేట్ చేసేయండి ఆ పాటలన్నీ. ఎందుకంటే జనాలకు తెలవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు నో దట్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కోఆపరేట్ అండ్ ట్రై టు సీ హౌ వీ కెన్ డూ అవర్ బెస్ట్ ఇన్ ఫ్యూచర్. అండ్ మీ అందరితోని ఈ ప్రోగ్రామ్ చేసిన డిపార్ట్మెంట్కి
పెద్దపల్లి జిల్లాలో పోలీస్ రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటో డ్రైవర్లు స్థానిక ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు, ఏసీపీ గజ్జి కృష్ణ. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ఎవరికి వారే రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అన్నారు. రోడ్డు ప్రయాణంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు అధికారులు. నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ భారతదేశ పౌరుడిగా ఇది 33వ సంవత్సరం ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇదివరకు వారోత్సవాలు ఉండేది, ఇది మాసోత్సవంగా 3 సంవత్సరాల కింద మార్చేరు. ఎందుకంటే అవేర్నెస్ సరిపోతలేదు. ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందినట్టు యాక్సిడెంట్స్ నెంబర్ పెరుగుతూనే ఉన్నాయి, ప్రాణాలు ఎక్కువ పోతూనే ఉన్నాయి. కానీ మనం ఎంత అవేర్నెస్ కల్పించినా మార్పు రావడం లేదు. ఇక నెక్స్ట్ ఫైన్ల మీదకి ఇక నిన్న పోలీసు వారి మీటింగ్లో సీఎం గారు ఫైన్లు వేయించమని, అకౌంట్లు యాడ్ చేయమని చాలా సీరియస్గా చెప్పారు. ఫ్యూచర్లో ఇక అట్లాగే ఉంటుంది. ఎందుకంటే అవేర్నెస్ అనేది ఒక రేంజ్ వరకే ఉంటుంది చెప్పడం అనేది. ఇక మీకు ఈ బాధ్యతలు, ఈ సిగ్నల్స్ ఇవన్నీ ఇప్పటివరకు సిఐ గారు, లోకల్ సిఐ గారు చెప్పారు కాబట్టి వాటి మీద పోను నేను. ఒకటి, మీరు ఆటో మిత్రులు రైట్ సైడ్ కూడా కూర్చోబెట్టుకుంటాను. ఓవర్లోడ్ వేసుకోవడమే కాదు, ఓవర్లోడ్ తప్పు. దాంట్లో ఇంకా పెద్ద తప్పు ఏంటంటే కుడి చేయి వాళ్ళు ఎవరిని కూర్చోబెట్టుకోకండి. ఎందుకంటే మనం కనబడదు, ఎదురొచ్చే వాహనాలు కూడా డిస్టర్బ్ అవుతాయి. యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణంలో అది ఒకటి. ఏది ఆటో, ప్రత్యేకంగా ఆటోలలో. అట్లే ఇదివరకు సార్ అడిగాను రిజిస్ట్రేషన్లు ఉన్నాయా, ఫిట్నెస్లు ఎంతమందికి ఉన్నాయండి ఇక్కడ? చేతులు ఏవటండి? నాకు తెలిసి 10% పాత గవర్నమెంట్ ఓన్లీ ట్యాక్స్ రద్దు చేసింది. మీకు ఫిట్నెస్లు, పర్మిట్లు, ఇన్సూరెన్స్లు కాదు. దయచేసి ఇన్సూరెన్స్లు కట్టుకోండి. మీకు ఎవరు ఇబ్బంది పెట్టారు. ఆఫీసులో కూడా ఫిట్నెస్కు పెద్దగా మీ ఆటో రిక్షా బండ్లకు ఫిట్నెస్ ఇవ్వడానికి మా ఇన్స్పెక్టర్లు ఏమి ఇబ్బంది పెట్టరు, చేసుకోండి. స్మార్ట్ ఫోన్లు, ఏఐ టెక్నాలజీ రావడంతో ప్రస్తుతం పెద్దలతో మాట్లాడే పరిస్థితి లేదన్నారు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లిలో 60 ఏళ్లు దాటిన తల్లిదండ్రులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక పెద్దలను గౌరవించడం మన సాంప్రదాయమన్నారు. గతంలో బయటికెళ్లి ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మ, తాతయ్యల ఆత్మీయ పలకరింపులు ఉండేవన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులే లేవని, ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన గ్రామ సర్పంచ్ని అభినందించారు ఎమ్మెల్యే నాగరాజు. ప్రత్యేకత ఏంటంటే ఒక మంచి సాంప్రదాయాన్ని వాళ్ళు మొదలు పెట్టారు. పెద్దలను గౌరవించుకోవడం అంటే 60 వసంతాలు నిండిన పెద్దలు అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, ఇక గ్రామ పెద్దలు కావచ్చు, ఎవరినైనా కూడా ఈ సాంప్రదాయం చాలా మంచిది. ఈ సందేశాన్ని ప్రతి గ్రామాలకు వెళ్ళి ఒక కలయిక, ఒక కుటుంబంగా పెద్దలను ఏ విధంగా గౌరవించుకునే విధంగా ఈ సందేశం వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తున్నా. అందరు పెద్దలను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబం నేపథ్యాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ కుటుంబం కలిసి ఉంటేనే కలదు సుఖము. అలాగే పెద్దల మాట సద్దన్న మూట అన్నట్టు విధంగా ఈ గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా ఉండాలని నేను నాకు కోరుకుంటున్నాను. గ్రామాలకు అన్నిటికీ దిక్సూచిగా అవుతుందని నేను భావిస్తున్నా. గుంటూరుపల్లి అంటేనే సహజంగా అందరూ కూడా కష్టం చేసి కష్టజీవులు, వాళ్ళు భూమిని నమ్ముకున్న రైతన్నలు ఎక్కువ ఉంటారు. గుంటూరుపల్లి అంటేనే ఒక మెసేజ్ ఉంటుంది. గుంటూరుపల్లి అంటే అక్కడ వెళ్తే ఎప్పుడు కూడా పచ్చగా పొలాలన్నీ కలకలలాడుతుంటాయి. కాబట్టి ఇలాంటి గ్రామానికి రావడం నాకు సంతోషంగా ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.